సార్ ఈరోజు పొన్నం ప్రభాకరం గారి మాటలు అయితే మీరు విన్నట్టున్నారు. సో దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? జై జనసేన, జై జై జనసేన. విన్నా కానీ అది ముమ్మాటికి అది రాంగ్ డెసిషన్. కావలసి తెలంగాణలో కాలు పెట్టము, తెలంగాణలో కాలు పెట్టనీయము. అసలు జనసేన అన్నదే ఉండదు. తెలంగాణ అంటే తెలంగాణ జనసేన అడ్డ, తెలంగాణ పురుడు పోసుకునింది జనసేన. నువ్వు తెలంగాణలో అడుగు పెట్టమంటే అది కరెక్ట్ కాదు. కానీ జనసేన యువత సైలెంట్గా నువ్వు రెచ్చగొడుతున్నావు. అది రెచ్చిపోతే ఎట్లా ఉంటుందో ఎలా ఉంటుందో ఇప్పుడు 5 o'clock చూస్తారు. ఏందన్నది జనసేన యువత మొత్తం A to Z 5 o'clockకి చూస్తారు. మాది ఏందన్నది చూపిస్తాం. కాలేసి ఇసొంటి వల్ల లేని వైపుగా ఇది పెట్టి అదొకటి ఇదొకటి అని చెప్పకండి దయచేసి. కావలసి ఇంకా వద్దు. కలిసి మా సార్ వచ్చి 5 o'clock ఏందన్నది మెసేజ్ ఇస్తాడు. అప్పుడు మాది ఏందో చూపిస్తాం. దాని గురించి వెయిటింగ్. సరే, అయితే ఇప్పుడు పోలీసులు సాయంత్రం జరగవలసిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి హామీలు ఇవ్వలేదు, సో లోపలికి రావడానికి అలాట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే దీన్ని చేస్తున్నారంటారు? ఉద్దేశపూర్వకంగానే 100% అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు. ఆపినా ఎంత అడ్డుకున్నా కాదు. 5 o'clock మాత్రము చూడు సునామీ వస్తుంది. జనసేన అన్నారు అందుకోరం అందరూ మొత్తం A to Z ఉండరు. మొత్తం రౌండ్ హైదరాబాద్ రౌండ్ సర్కిల్ మొత్తం ఉండరు. కావాల్సి టైం ఉంది కావాలి వస్తారు. ఒకటే సునామీ అది చెప్పిరాదు, సడన్గా వస్తుంది. మీరు చూసారు. కావలసి ఆపుతున్నారు. అది ఎవరు ఆపుతున్నారో ఏందనేది తెలుసు. అందుకోరము ఓపికతోనే ఉన్నాం. అయితే ఇప్పుడు నవనిర్మాణ సభకు సంబంధించి ఏదైతే ఉందో కొంతమంది వరకు మనకు వినిపిస్తున్నది ఏంటంటే, సో నవంబర్లో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది. సో మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈసారి కొంతమందిని అభ్యర్థులుగా నిలబెట్టబోతున్నారు. 100% నిలబెడుతున్నారు. అదే భయం ఇప్పుడు. అదే భయం వల్లనే లేదో ఒకటి ఏదో ఒకటి పెట్టాలి, పెడితే కథము అంత క్యాన్సిల్ అవుతుంది అని. కానీ మీరు ఎంత లేని నింద లేసినా ఏం చేసినా సునామీ 5 గంటలకు చూస్తారు. జనసేన ఏందనేది సార్ వస్తాడు కాబట్టి అప్పుడు చూస్తారు. అందుకోరం అప్పటి వరకు వెయిటింగ్. ఓకే, అయితే లేని లిటికేషన్స్ లో కూడా ఇరికించడానికి చూస్తున్నారు. అయితే భూ కబ్జా అనేది ఏదైతే ఉందో, సో ఇది కూడా కావాలనే ఒక లిటికేషన్ పరంగానే చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా కూడా దెబ్బతీయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి లేదో ఒకటి రాజకీయం నుంచి లేదో ఒకటి వేస్తే ఉద్దేశంతోనే మొత్తము అడుగు పెట్టకూడదని. మీరు ఏది తప్పు ప్రచారం చేసినా ఏది చేసినా జనాలకు తెలుసు. సార్ ఏంది జనసేన జనసేన ఆ సార్ వెనక నడిచే యూత్ ఏందనేది తెలుసు. మీరు ఏది వేసినా అట్లా కబ్జా చేయాలంటే ఇప్పటి కాదు. అతనికి ఈ సినిమా ఫీల్డ్ లేకుండా ఈ జనసేన ఈ యూత్కి అవసరమే లేకుండా చిన్న సింపుల్ మేడం. సార్ది ఎన్ని హెల్పింగ్ నేచర్లు చేసిండు, ఎన్ని చేసిండు. ఒకసారి ఆ చరిత్ర చూడండి. చరిత్ర చూసి మాట్లాడండి. లేదు ఒకటి నాలుగే ఉందని దాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడు, అది కరెక్ట్ కాదు. సార్ చరిత్ర చూడండి, చూసి మాట్లాడండి. ఏం తెలియకుండా ఇప్పుడు LKG పిల్లగాడు ఒక టీవీ ముందర చూసి LKG పిల్లగాడు చెప్తాడు, అరే సార్ పవన్ కళ్యాణ్ ఏంటంటే సెల్యూట్ కొడతాడు. అది ఒక్కటే సార్. మాటలు సొల్లు కబుర్లు వద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని తెలంగాణలో కూడా ఆవిర్భవిద్దాము, సో మున్సిపల్ ఎలక్షన్స్ తోనే దీన్ని మొదలు పెడదాము అని అనేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశపూర్వకంగా అంటుంటే, ఇటు మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న పార్టీలు ఏవేవి ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకోవాలి అనే కుట్రపరంగానే ఇదంతా చేస్తున్నారని అంటారు. అడ్డుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కాదు. ఎందుకంటే సైలెంట్ ఏమంటే సింహము సైలెంట్ ఉన్నదాన్ని లేచి కూర్చోబెట్టిండ్రు. ఇంకా అది ఆకలి మస్తుంది. అది ఆకలి తిన్నంత పెద్ద తలకాయలు ఆకలి తినే దాన్ని సైలెంట్ పోయి మళ్ళీ కూర్చుంటుంది. అందుకోరము ఊకున్న సింహం లేపి కూర్చోబెడుతున్నారు. అర్థం చేసుకోండి ప్లీజ్. లేని ఎందుకు గెలుకోకండి. కావలసి మీకు ఏమన్నా ఉంటే మొగ మీద వచ్చి కొట్లాడండి, కానీ లేనిది చేయకండి. ఏమన్నా ఉంటే పేస్ట్ పెట్టి వచ్చి కొట్లాడండి, దానికి సిద్ధం. అయితే ఇప్పుడు సాయంత్రం జరగబోయే సభ ఏదైతే ఉందో ఆ సభ జరగకపోవచ్చు, ఇది ఆగిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది చెప్తున్న మేరకు అయితే ఇది ఇంకా జరగదు సభ అనేది అయితే చెప్తున్నారు. అసలు జరుగుతుందంటారా లేదా? జరుగుతుంది మేడం, 100%. నేనేమంటున్నా, తెలంగాణ ఎక్కడుందో స్టేట్ మొత్తము అందరూ వచ్చేసిండు సిటీకి దగ్గర. టైం ఉంది, ఎండ ఉంది కాబట్టి కొంచెం 5 గంటలకు మీరు చూస్తారు కదా ఎట్లా వస్తారు జనాలు. అందుకోరము వెయిటింగ్.
అంతే. సభ మాత్రం ఆపే పరిస్థితి లేదు. 100% 5 గంటలకి సార్ వస్తాడు. అప్పుడు ఏంది మెసేజ్, ఏం చెప్తాడు మాకి అని వెయిటింగ్ అంతే. సార్ ఏం చెప్తే దాన్ని బట్టి మేము నడుస్తాం. సాయంత్రం జరగబోయే సభ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చాలా మందిలో చాలా రకాల సందేహాలు అయితే నెలకొంటున్నాయి. అయితే జరుగుతుందా లేదా, ఈ సభను ఆపివేశారు అంటూ కూడా కొంతమంది ఆ, దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? లేదండి, ఇప్పుడైతే సభ అయితే ఇప్పటి వరకు అయితే అన్ని వర్కులు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. కోర్టులో మా లీగల్ టీం అనేది హియరింగ్ అది పిటిషన్ వేశారు. వాటి హియరింగ్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు రద్దు అనేది లేదండి. సభకైతే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా వాలంటీర్లు అందరూ వచ్చారు. జన సైనికులు కూడా అందరూ కూడా ఉద్యములు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా సభ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఈ సభ అంతటికీ కూడా కారణం మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే రాబోతున్నాయో సో దానికి సంబంధించి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులుగా కొంతమంది నిలబెట్టబోతున్నారు. సో దానికి సంబంధించి మీటింగ్ జరుగుతుంది. దీన్ని ఉద్దేశపూర్వకంగానే ఆపాలి అని కొంతమంది ప్రయత్నిస్తారన్నారు అంటూ కూడా మనకు కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఉద్దేశపూర్వకంగానే అంటారా లేకుంటే ఇంకేదైనా కారణం ఉందంటారా? అదేండి, జనసేన ఆంధ్రాలో 21 సీట్లు పోటీ చేసి 21 గెలిచిన విధానం చూసి, ఆయన చేస్తున్న గత 2.5 సంవత్సరాల నుంచి అతని పరిపాలన, అతని అడ్మినిస్ట్రేషన్ చూసి ఇక్కడ ఆకర్షితులు అవుతున్నారు. ఇక్కడ కనుక జనసేన వస్తే భయపడి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము లీగల్గా వెళ్తున్నాం. ఏంటంటే రాజకీయంగా పోటీ పడాలి తప్ప ఇలాంటి భయపడి ఇలాంటి వాటికి పోకూడదు అనేసి జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి రాజకీయంగా తెలుసో ఆయన్ని దూషించే విధానాల్లో కూడా ఒక పక్క రాజకీయంతో పాటు ఇంకో పక్క పర్సనల్ లైఫ్ ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని రకాల వ్యాఖ్యలను అయితే మనం చూస్తున్నాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? రండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తారండి, రాజకీయంగా ప్రశ్నించండి అన్నారు తప్ప ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దని మాకు ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో చెప్పారు. మాకు నేర్పించినది ఏంటంటే, చాలా మంది ఈ రోజు మీడియాలో అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏం చేశారు అంటున్నారు. డబ్బు పరంగానే కాకుండా మాలాంటి సామాన్యులను తీసుకొచ్చి ఈ రోజు ఒక రాజకీయ నాయకులను చేసి ఈ షేర్లింగంపల్లికి ఇన్ఛార్జిగా చేసిన ఘనత మా అధినేత పవన్ కళ్యాణ్ గారిది. అదే ఇలాంటి సామాన్యులకు వేరే పార్టీలో అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ XYZ ఏ పార్టీలైనా కానీ ఒక సామాన్యుని తీసుకొచ్చి రాజకీయంగా ట్రైనింగ్లు ఇచ్చి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయగలరా ఈరోజు తెలంగాణలో? ఆ పరిస్థితి ఉందా అంటే, ఎందుకంటే ఈరోజు నాకు ఇచ్చిన ఇలాంటి నాయకులను చాలా మంది తయారు చేశాడు. మా అన్న పటాన్ చెరువు ఇన్ఛార్జి, ఇట్లా యువతని చదువుకున్న వాళ్ళని ఇన్ఛార్జీలు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? యువతని రాజకీయాల్లో తీసుకురావడం, సామాన్యులు రాజకీయాలు తీసుకురావడం, మహిళలను రాజకీయాల్లో తీసుకురావడం అంటే కార్యక్రమాలు మా ఇతర పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. గర్వంగా చెప్పుకోగలం. మీరేం చేయగలుగుతారు? డబ్బు ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు పొన్నం ప్రభాకరం గారి మాటలు మనం గమనించినట్టయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. అయితే గతంలో దూషించి మాట్లాడారు తెలంగాణని. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎలా వస్తారు? దీనికి మేము ఉపేక్షించము, క్షమాపణలు చెప్పాలి అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా కరెక్ట్ అంటారు? పొన్నం ప్రభాకర్ గారిని ఒక వీడియో తల తోక తీసేసి మధ్యది పట్టుకొని క్షమాపణ చెప్పాలంటే కుదరదు. అలా చెప్పాలంటే మీ వేల క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు మీరు ముందు హుజూర్ నగర్ ప్రజలకు రోజు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అభివృద్ధి చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఫోటో పెట్టుకుని దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు. మీరు హుజూర్ నగర్లో ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఎన్నిసార్లు మంత్రిగా గెలిచారు, కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా హుజూర్ నగర్లో చాలా మంది బాధపడుతారు. వికలాంగులు బాధపడుతారు, పింఛన్లు రాక బాధపడుతారు. ముందుపై వాళ్ళకి క్షమాపణ చెప్పడం కాదు, వాళ్ళ కాళ్ళు మొక్కాలి. మొక్కుతే కానీ అప్పుడు కానీ ప్రజలు క్షమిస్తారు. ఏదో వచ్చి మీడియా ముందు చెప్పి క్షమాపణలు చెప్పాలి అని చెప్పడం కాదు, గ్రౌండ్ రియాలిటీలో కూడా చూడాలి. హుజూర్ నగర్ ప్రజలే మిమ్మల్ని అని ఈరోజు చీ కొడుతున్నారు. ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి చేస్తుంది, అలాంటి అభివృద్ధి కూడా తెలంగాణలో కావాలని కోరుకుంటే మీరు ఆపుతున్నారని చెప్పి హుజూర్ నగర్ పబ్లికే రివర్స్ అవుతున్నారు. సో సాయంత్రం జరగబోయే మీటింగ్ కి సంబంధించిన కొన్ని సందేహాలు అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంటున్నాయి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అయితే ఈ పనికి సంబంధించి ఎంతవరకు వచ్చిందంటారు? మీటింగ్ ఎంతవరకు జరిగే అవకాశం ఉంటుంది? మీటింగ్ 100% జరుగుతుందండి. ఆల్రెడీ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇదేంటంటే అంటే తెలంగాణ ప్రజలు కానివ్వండి, లేదంటే వచ్చే మా జన సైనికులు కానివ్వండి, కన్ఫ్యూజ్ చేయడానికి, మిస్లీడ్ చేయడానికి కావాలని చేసిన పుకారు తప్ప అక్కడ ఏం లేదు. 100% మీటింగ్ జరుగుతుంది. అండ్ ఇంకోటి, మాకు జిల్లాల నుంచి వచ్చే నాయకులకు కూడా ఫోన్స్ వెళ్ళి రావద్దని బెదిరిస్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. మొత్తం డేటా మేము కూడా కలెక్ట్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో మేము కూడా వాళ్ళకి గట్టి జవాబు ఇస్తాం తిరిగి. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే సభకి హామీ ఇవ్వలేదు, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి కూడా ఉద్దేశపూర్వకంగానే ఇది ఎక్కడో కావాలని కుట్ర చేస్తున్నారు అని అనేసి అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ నిజమే అంటారా? మేడం, ఇది డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా సరే వాంటెడ్లు వాళ్ళు ఏం చేయరండి. అక్కడ వాళ్ళకున్న పైనుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్లు బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు తప్ప డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఫ్రెండ్లీ పోలీస్ అని అంటారు. మేము పోలీసుల దగ్గర నుంచి మాకు 100% సపోర్ట్ ఉందని మేము అనుకుంటాము. వాళ్ళకున్న ఒత్తిళ్ల వల్ల అక్కడ ఏం జరగవచ్చు తప్ప 100% మాకు సభ జరుగుతుంది, 100% సక్సెస్ అవుతుంది.
అయితే గతంలో కూడా అంటే మొన్న మనం రీసెంట్ గా చూసాము. అయితే భూ కబ్జాకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు భూ కబ్జా చేశారు, కానీ ఇంకో పక్కన చూస్తుంటే అదంతా కూడా లీగల్ గానే జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా మనకి కొన్ని లెటర్స్ అయితే చూపించారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది కూడా కావాలనే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెట్టబోయే మీటింగ్ సంబంధించి కావాలని చేస్తున్నారు. మేడం ఒక మచ్చలేని రాజకీయ నాయకుడు అండి ఆయన. అంటే ఆయన మీద ఏదో బురద జల్లాలని చూస్తున్నారు తప్ప అది క్లియర్ గా విత్ డాక్యుమెంట్స్ విత్ ప్రూఫ్ అని చూపిస్తున్నారు. ఆల్రెడీ మా పార్టీ నాయకులు పెద్దలు అందరూ దాని గురించి మాట్లాడారు. అంటే ప్రజల్ని మైమర్పించి ఏదో ఫేక్ మాటలు చెప్పి అంటే అంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జనాలందరూ తెలుస్తుంది. గతంలో అలా కాదు, ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది చూపించిన విత్ ఇన్ 1 hourలోనే మా వాళ్ళు అది ఫాల్స్ న్యూస్ అని చెప్పేశారు. అండ్ ఇంకొకటి, కళ్యాణ్ గారి గురించి అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు భయపడి. ఒకరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిని చూస్తే పాజిటివ్ చెప్తే అందరూ తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ కావాలని ఎందుకు కోరుకున్నారు? వెనుకబడింది తెలంగాణలో చాలా గ్రామాలను కోరుకున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో కూడా తెలంగాణలో గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అలాంటి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కొన్ని గ్రామాలకు కరెంట్ లేదు, రోడ్లు లేవు. వాటికి రోడ్లు కరెంటు ఇప్పించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. అది ప్రమోట్ చేసి ఇక్కడ కూడా తెలంగాణ కూడా అటువంటి నాయకులు ఉంటే తెలంగాణ మారుమూల గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి, బాగుపడతాయని చెప్పాలి తప్ప ఎంతసేపు నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామంటే బురద జల్లితే వాళ్ళ మీద పడుతుందండి. 100% మా కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయం. అది ఎవ్వరూ ఆపలేరు, అది కన్ఫర్మ్. ఓకే, అయితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇది ఏ విధంగా ప్రభావితం చూపించబోతుంది అంటున్నారు? అంటే కొంతమంది కార్యకర్తలు నిలబెట్టబోతున్నారు. సో దానికి సంబంధించిన సభ అయితే ఈ రోజు జరగబోతుందని తెలిసిందే కదా. సో దీనికి సంబంధించి మీ ఉద్దేశం ఏంటి? మేడం, ఇది తెలంగాణ నవనిర్మాణ సభ మేడం. ఇది ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్స్ బేస్ చేసుకుని కాదు, రానున్న ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్స్ లో మేము గతంలో కూడా మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కూడా గెలవడం కూడా జరిగింది. మా వాళ్ళు సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్ గెలిచిన ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే, అండ్ ఇంకోటి తెలంగాణ మీద కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కడ బడుగు బలైన వర్గాలకి అండగా నిలబడతాడో, మళ్ళీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తారు దుష్ప్రచారం తప్ప 100% తెలంగాణలో జనసేన పార్టీకి చాలా ఆదరణ ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. సో దానికే భయపడుతున్నారు. జనసేన ఇక్కడ కూడా ప్రపంచం సృష్టిస్తుంది. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ ని అధికారంలో తీసుకొస్తున్నారో, రానున్న రోజుల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ని మట్టి కరిపించి అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ని బీజేపీ జనసేనతో మద్దతుతోటి తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకరం గారి మాటలను మనం అర్థం చేసుకున్నట్టయితే ఆంధ్ర ఎలక్షన్స్ సమయంలో తెలంగాణని వివేక్షిస్తూ ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటూ పొన్నం ప్రభాకరం గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు? మేడం, ఇప్పుడు అసలు అందరూ ఆంధ్ర అంటారు, కానీ అందరు మర్చిపోయిన విషయం ఏంటంటే జనసేన పార్టీ పుట్టిన తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ పార్టీ ఇది. తెలంగాణలో పుట్టిన పార్టీ దేశం మొత్తం వ్యాపిస్తుంది. దానికి మనం గర్వించాలి తప్ప ఒక బురద జల్ల అంటే ఎవరు లేరు. 12 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వాదం అయిపోయింది, అక్కడితోటి అయిపోయింది. ప్రజలందరూ కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా వాళ్ళకి ఎక్కడ భవిష్యత్తు ఉండదో అని చెప్పి మళ్ళా అలాంటి ఫీలింగ్ ప్రజల మధ్య గొడవ పెట్టడానికి తీసుకొస్తున్నారు తప్ప అది జరగదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రజలకు ఎంత చేశారో తెలుస్తుంది. పిఠాపురం అంతకుముందు ఎలా ఉండేది, సార్ వచ్చినాక ఎలా ఉండేది, అలాంటి పాలన ప్రతి నియోజకవర్గంలో కావాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ సభ తెలంగాణలో ఉన్న సాధికులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, ఏరుకోరి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి సార్ మేము ఇక్కడ పెట్టండి సార్, రండి సార్ అని చెప్పి మేము పిలుచుకుంటాం సభ ఇది అని. సార్ వస్తేనే ఇలా ఉంది, నెక్స్ట్ ఇక్కడ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ దత్తపుత్రులు. సో తెలంగాణలో మేము అడుగు పెట్టనివ్వము, అతను అక్కడే ఎలక్షన్స్ చేసుకొనియండి, అక్కడే ఉండనియండి, ఇక్కడికి రావడానికి మేము ఒప్పుకోము అని అనేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎవరైతే పేర్లు చెప్పలేదు కానీ ఎవరైతే వాళ్ళు అన్నారో వాళ్ళకి రాజ్యాంగం తెలియదు. ఒకటి చెప్తున్నా, ఇలా కేసీఆర్ తెలంగాణను పార్టీ పెట్టండి, అది తెలంగాణ లైన్ గురించి పెట్టండు. ఆయన ఏం చేశాడండి, మొత్తం దేశం అంతా తిరిగిండు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పొన్నం ప్రభాకర్ గారు కానీ కవిత గారు కానీ ఎవ్వరు మాట్లాడినా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా ఎన్నికల్లో ఉండవచ్చు. అది తెలుసుకోవాల్సిన విషయం. ఒక ప్రాంతానికో ఒక స్టేట్కో సంబంధించింది కాదు. జాతీయ పార్టీ మా జనసేన పార్టీ, జాతీయ భావాలతో కూడుకున్న పార్టీ. మా నాయకుడు ఇవాళ చూసి మహారాష్ట్రలో మీరు తెలుసు ఎలక్షన్లో గెలిచి అక్కడ గెలిపించారు. తమిళనాడు, కేరళ, అన్ని స్టేట్లు, తమిళనాడు, కేరళ తర్వాత అన్ని స్టేట్లు కూడా వస్తున్నాయి, కర్ణాటక. ఇది జాతీయ పార్టీ, జాతీయ నాయకులు. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, వీళ్ళంతా ఎమ్మెల్యే స్థాయి. మా నాయకుడు పార్టీ అధ్యక్షులు, పైగా డిప్యూటీ సీఎం. ఆయనకు ఎంత ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి
మీ ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అని పొన్నం ప్రభాకర్ గారు, కవిత గారు చెప్తున్నా. ఇలా కవిత గారు కూడా చెప్తున్నా, కేసీఆర్ మీ ఫాదరే కదా, మీ ఫాదర్ మా దేశం అంతా తిరిగినప్పుడు తెలంగాణని పార్టీ పెట్టి ఇలా జనసేన పార్టీ ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశ పార్టీ, అది జాతీయ పార్టీ. ఇది అర్థం చేసుకోవాలి. తెలంగాణ గడ్డు మీద మేము అడుగు పెట్టనివ్వము, ఒకవేళ రావాలి అంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని వివేక్షిస్తూ మాట్లాడారు. సో వీటన్నిటిని మేము ఉపేక్షించము అంటూ కూడా పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా, ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ లో, ఆయన తెలంగాణ వాదప్పుడు తెలంగాణలో కొట్టినవి ఉన్నాయి, కేసులు ఉన్నాయి. దీనికి ఏమంటాడు ప్రభాకర్? మీ మినిస్టర్ ప్రభాకర్ గారికి చెప్తున్నా స్టేట్ గా, ప్రభాకర్ గారు ఇవాళ మీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ పాత మర్చిపోవద్దు. మీరు తెలంగాణకి ఎంత సపోర్ట్ చేసిరో ప్రజలకు మొత్తం తెలుసు. ఇవాళ ఒకటండి, వీళ్ళు రానున్న రోజులలో ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెట్టింది తెలంగాణ ప్రజలు. నాలుగు రోజుల్లో జనసేన ముందుకెళ్తుంది, దాన్ని అడ్డుకోవడానికే ఈ చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు. అది ప్రభాకర్ కావచ్చు, కవిత కావచ్చు, వాటెవర్ ఇంకెవరన్నా కావచ్చు. ఇవాళ జనసేన పార్టీ నిర్మాణం ముందుకెళ్తుంది. రానున్న ఎలక్షన్ లో ఇది బీజేపీ టీడీపీ కలిస్తే మాకు ఇక్కడ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంగా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కటి పొన్నం ప్రభాకర్ గారు అర్థమైందా? ఎప్పుడో జరిగింది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో తెలంగాణ వచ్చింది అంతా అన్నదమ్ములకి కలిసి ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకండి తెలంగాణ వాదం? తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇలా బీఆర్ఎస్ అన్యాయం చేసింది, కాంగ్రెస్ అన్యాయం చేసింది. 12,000 మంది బలిదానాలు తీసుకుంటే ఇలా కళాకారులు, ఎందరో కళాకారులు ఇలా వాళ్ళకి ఏం లేకుంటుంది. అది అడగండి ఫస్ట్. తెలంగాణలో ఆట మన నిధులు నియామకాలు దాని గురించి కొట్లాడండి మీరు. అది కాకుండా పవన్ కళ్యాణ్ దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని అని కొట్లాడు. దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఈ రకంగా చేస్తే దేశం వెనకపోతుంది. మన భారతదేశాన్ని వీళ్ళు వెనక్కి నెడుతున్నారు. ఇలా ప్రపంచ దేశాల్లో జీడిపి పెరగాలంటే భారతదేశం ముందుండాలని మోడీ గారు కానీ ఇలా పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఈ చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు. వీళ్ళంతా పగటి వేషగాళ్ళు, వీళ్ళు దండుకోలు బ్యాచం ఇదంతా. సార్, ఇప్పుడు వ్యక్తిగత దూషణతో పాటు రాజకీయ దూషణ చేస్తున్నారు, ఇదంతా మనకి తెలిసిందే. అయితే ఎప్పుడో 14 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 10 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని భూ కబ్జా చేశారు అంటూ మాట్లాడుతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా అది లీగల్ గా తీసుకున్నదే. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనకు బయటకు చూపించడం జరిగింది. సో ఇలా ఎందుకని చేస్తున్నారు అంటారు? అంటే రాజకీయంగా ఇదంతా నొక్కడం కోసం అని అంటారా? ఇప్పుడు ఎవరు ఏదైనా మాట్లాడితే దానికి ఆధారాలు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. ఉన్నాయండి? ఫస్ట్ మనం నాగేశ్వరరావు గారు మాట్లాడు, సారీ చెప్పిండా లేదా, ఆయన తప్పుని తెలుసుకున్నా లేదా, అది నిరూపించగలడా? అది నిజమేనా? అది ఆయన ఏదైతే చెప్పిండో అది ఉందా? ఇప్పుడు సైలెంట్గా ఉన్నా లేదా? ఇవన్నీ కూడా ఒకటండి, ఇదంతా రాజకీయం చేస్తున్నారు. జనసేన పార్టీని ఇక్కడ ఉండనివ్వద్దనేది ఒక వాళ్ళ నిర్ణయం. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, ఇక్కడ మీటింగ్ జరగకపోయినా సరే మా మెసేజ్ అనేది మా బాసు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు యావత్తు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇవ్వాల్సిన మెసేజ్ అక్కడ ఇస్తున్నాడు. అంటే మేము ఏదైతే మెసేజ్ ఇవ్వదలుచుకున్నామో ప్రజలకు, తెలంగాణ ప్రజలకి, అది ఖచ్చితంగా వెళ్తుంది. వీళ్ళు ఆగితే మేము ఆగం.